పెరియల్ మినిస్ట్రీస్ వారు సమర్పించు అల్లాడుచున్న దేవుని ఆత్మ. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరులారా, మీ అందరికీ నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మరొకసారి మీతో కలిసి పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని చెప్పి నేను తలస్తున్నాను. మీ అందరి క్షేమం కొరకు ప్రతినిత్యం మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఈ అంత దినాల్లో, చివరి దినాల్లో మనల్ని ఎంతగానో దేవుడు కాపాడి బ్రతికించాడు. ఈ రీతిగా దేవుని నామమును ఘనపరిచే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు దేవునికి నిత్య మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది అల్లాడుచున్న దేవుని ఆత్మ అనే టీవీ కార్యక్రమాన్ని చాలామంది చూస్తున్నారు. చూస్తూ దేవుని యొక్క వాక్యం వింటూ చాలామంది దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. నాకు ఫోన్ ద్వారా మెసేజ్ చేస్తూ ఉన్నారు, చాలామంది ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు, చాలామంది తిరిగి ప్రార్థనలు చేయించుకుంటున్నారు. చాలా సంతోషం. అల్లాడుచున్న దేవుని ఆత్మ అనే టీవీ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నందుకు, మీరు పాలుపంపులు పంచుకుంటున్నందుకు చాలా చాలా వందనాలు, చాలా ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈరోజు ఇంత మంచి వర్తమానాన్ని మీకు అందించబడింది అంటే దేవుడు తన మహాకృపను బట్టి అనేకులను ప్రేరేపించాడు. ప్రియులారా, ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యం మీకు అందించబడుతుందంటే నిరుపేదలైనటువంటి వారు, వ్యవసాయము కూలీనాలు చేసుకుంటున్నటువంటి వారు, అక్కడక్కడ చిన్న చిన్న షాపుల్లో వర్క్ చేసుకుంటూ హోటల్ పెట్టి ఆ హోటల్లో వాళ్ళు పనులు చేసుకుంటూ సంపాదించిన డబ్బు తీసుకొచ్చి మాకిచ్చి దీంట్లో వాక్యం చెప్పమని చెప్పి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి దేవుని యొక్క సువార్త ప్రకటించబడాలి. పాస్టర్ గారు మీరు వెళ్ళండి అని చెప్పి చాలా వాళ్ళు మమ్మల్ని ధైర్యపరిచి, చేతనిచ్చి, ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహించి వారు ఈ రీతిగా మాకు స్పాన్సర్ చేసి నడిపిస్తూ ఉన్నారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించును గాక. ఇప్పటి వరకు స్పాన్సర్ చేసిన ప్రతి కుటుంబాలను దేవుడు దీవించి, వారిని హెచ్చించి, వారు ఇచ్చిన దానికంటే ఇంకా 10 రెట్ల దీవెన దేవుడు మెండైన ఆశీర్వాదాలు వారికి ఇచ్చులాగానే మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రతిరోజు మీ కుటుంబాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా వాక్యం వింటున్నటువంటి వారు చాలామంది సంతానం లేకుండా బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు, రోగాల చేత బాధపడుతూ ఉన్నారు, అప్పుల చేత బాధపడుతూ ఉన్నారు, కోర్టు కేసులు ఉన్నాయి, చాలామంది జీవితాల్లో కొట్లాటలు ఉన్నాయి, భార్య భర్తల మధ్య అసమాధానం ఉంది. అదే కాకుండా దీర్ఘకాలికమైన వ్యాధులు ఉన్నాయి. చాలామంది సేవకులు సంఘాలు అభివృద్ధి పొందట్లేదు, చాలామంది సేవకుల యొక్క సంఘాలు విస్తరించట్లేదు, ఆత్మల రక్షణలోనికి రావట్లేదు. అదే కాకుండా కొంతమంది మందిరాలు కట్టడానికి ప్రారంభించారు, ఆగిపోయినాయి. కొంతమంది గృహాలు కట్టుకొని ఆ గృహాలు కొనసాగించలేక దాన్ని పూర్తి చేయలేకపోయారు. చాలామంది పరిస్థితులు అలాగే ఉండిపోయినాయి. చాలామంది పెళ్లి సంబంధం లేక చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియ సహోదరులారా, మీ అందరి కొరకు నేను ఒక శుభవార్త తీసుకొచ్చాను. దేవుడు గొప్పవాడు. ఈ వాక్యాన్ని రోజు మీరు వినండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో గొప్ప అద్భుతం చేస్తూ ఉంటాడు. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని నేను మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుని యొక్క సేవకునిగా నేను సిద్ధంగా ఉన్నాను. అదే కాకుండా ముందు స్క్రీన్లో నా యొక్క ఫోన్ నెంబర్స్ వస్తూ ఉంటుంది. 9849272545 అనే ఫోన్ నెంబర్ దాంట్లో ఉంటుంది. దానికి మీరు కాల్ చేసి మీరు ప్రార్థన చేయించుకోవచ్చు. మీరు భయపడకండి, దేవుడు తప్పకుండా మీకు విడుదల ఇస్తాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం తప్పకుండా మీకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం తప్పకుండా ఏ ఉద్యోగం అయితే పోగొట్టుకున్నావో తిరిగి ఆ ఉద్యోగం దేవుడు తప్పకుండా నీకు ఇస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం తప్పకుండా నీకు ప్రమోషన్ దొరుకుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ప్రియ సహోదరుడా, తమ్ముడా, చెల్లి, భయపడకండి బ్రదర్. మీరు చదువుతున్న చదువులో దేవుడు గొప్ప మార్కులు దేవుడు మీకు ఇస్తాడు. ఫస్ట్ క్లాసులోనూ పాస్ అయితే తప్పకుండా దేవుడు నీకు జయమిస్తాడు, మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం నీ మీద ఉన్న కోర్టు కేసు కొట్టివేయబడుతుంది. ఈ సంవత్సరం నీ జీవితంలో నీ పేదరికం తొలగిపోతుంది. నీ బిడ్డకు పెళ్లి, మంచి సంబంధాలు దొరుకుతూ ఉంటాయి. దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడు మీ అప్పులు తీరుస్తూ ఉంటాడు. మీకు ఇల్లు కట్టబడుతుంది. తప్పకుండా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకు మనం ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రిని సన్నిధికి వస్తున్నాం. ఇంతవరకు మీరు ఉన్నారు ప్రభా, దీనికి స్పాన్సర్ చేయడానికి అనేకులను లేపినందుకు స్తోత్రం. చాపిన బిడ్డలను ఆశీర్వదించి గొప్ప దీవెన వారికి దయచి, ఇంకా నీ వాక్యం బోధిస్తుంటుండగా ఇన్న ప్రతి ఒక్కరి పట్ల ప్రభ గొప్ప కార్యాలు యేసునామములో జరుగును గాక. నీ వెలుగు యేసునామములో ఇప్పుడే వారిని తాకును గాక. ఉద్యోగం ప్రభాతను కోల్పోయిన వారికి ఉద్యోగం వచ్చును గాక, ప్రమోషన్ వచ్చును గాక, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దొరుకును గాక. వారు ప్రభాతానికి స్తోత్రం తిరిగి బయట దేశం క్షేమంగా వెలుదురు గాక. పరిశుద్ధాత్మ దేవ వారికి సంతానం కలుగును గాక, మంచి పెళ్లి సంబంధాలు వచ్చును గాక, ఇల్లు కట్టబడును గాక, సంఘాలు అభివృద్ధి అవును గాక, భార్య భర్తల మధ్య ఐక్యత కలిగి ఉందురు గాక. యేసు నామములో ప్రతి అసమాధానం తొలగిపోవును గాక. యేసు నామములో ప్రతి సమస్య సమూల నాశనమవును గాక. యేసు నామములో నీ బిడ్డలకు జయమవును గాక. ప్రభువా, విడుదల కలిగించండి, అద్భుతాలు చేసి కాపాడండి. చేసినావు నీకు వందనాలు. నీ సన్నిధికి వస్తూ నువ్వే మాట్లాడు, మేమే తెచ్చుకో. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 26వ అధ్యాయం 48వ వచనాన్ని నేను చదువుతాను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో
ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెల్లికాడా నీవు చేయవచ్చి నది చెయ్యమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. యేసుక్రీస్తుల వారు చివరి గడియ వచ్చేసింది. అయితే యేసు ప్రభుల వారు జరగబోయే సంగతులు, జరిగినటువంటి చరిత్రను చెప్పాడు. అబ్రాహాము కాలంలో ఏం జరిగిందో, మోసే కాలంలో ఏం జరిగిందో, ఆదాము కాలంలో ఏం జరిగిందో, నోవహు కాలంలో ఏం జరిగిందో, దావీదు కాలంలో ఏం జరిగిందో, ఇర్మియా కాలంలో ఏం జరిగిందో, యెహెజ్కేలు కాలంలో ఏం జరిగిందో, అదే కాకుండా ఏలియా కాలం ఏం జరిగిందో, సొలొమోను కాలంలో ఏం జరిగిందో, యోనా కాలంలో ఏం జరిగిందో, దానియేలు కాలంలో ఏం జరిగిందో యేసు ప్రభుల వారు జరిగింది చెప్పాడు. ప్రస్తుతం జరుగుతున్నది చెప్పాడు. జరగబోయేదాని గురించి కూడా చెప్పాడు. ప్రియులారా, యేసుక్రీస్తుల వారు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన గడియ దగ్గరికి వచ్చినప్పుడు 12 మంది శిష్యులను యేసు ప్రభుల వారు ముందే తాను పోగు చేసుకొని, అందులో ఒకడైనటువంటి ఆ యొక్క ఇస్కరియోతు యూదా అనే వ్యక్తి ధనము డబ్బుకు ఆశపడి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ యేసుని మీకు అప్పగిస్తే మీరు నాకేమి ఇస్తారని చెప్పి అక్కడ బేరమాడి వాడు ఒడంబికడ చేసుకున్నాడు, అక్కడ మాట్లాడుకున్నాడు. అయితే వాళ్ళు అన్నారు, ఆయనను పట్టిస్తే తప్పకుండా మేము 30 వెండి నాణ్యాలు నీకు ఇస్తామని చెప్పి 30 వెండి నాణ్యాలు తూచి ఆ యొక్క ఇస్కరియోతు యూదా చేతిలో పెట్టడం జరిగింది. ప్రియా సహోదరులారా, వెంటనే ఆయన చెప్పాడు ఏంటంటే, ప్రధాన యాజకులకు, మీరు కత్తులతో వస్తారా, గుద్దీలతో వస్తారా, డ్యూటీలతో వస్తారా, మీరు వస్తారా, మీ దగ్గర ఉన్నటువంటి సేనాలను పంపుతారా తెలియదు, కానీ మీరు ఎవరు వచ్చినా ఆయన మాత్రం మీరు గుర్తుపట్టలేరు, ఆయనను గుర్తుపట్టరు మీరు. ఎందుకంటే శిష్యులందరూ ఆయనలాగానే ఉంటారు, ఆయన శిష్యులాగానే ఉంటాడు, డ్రెస్సు సేమ్ ఉంటుంది. అయితే ఆయన ఎవరో నాకు తెలుసు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో, నేను ముద్దు పెట్టుకున్న వెంటనే ఆ ముద్దు పెట్టుకున్న వ్యక్తిని వచ్చి మీరు పట్టుకోండి అని చెప్పి ఆ యొక్క సూచన ప్రధాన యాజకుల దగ్గర ఆయన మాట్లాడుకున్నప్పుడు ఆ విషయం చెప్పి వాళ్ళని వెంట పెట్టుకుని వచ్చాడు. అయితే దినమంతా యేసు ప్రభుల వారు ఎక్కడ తిరుగుతాడో ఆ యొక్క ఇస్కరియోతు యూదాకు తెలుసు. సాయంకాలంగా ఎక్కడికి వస్తాడో ఆయనకు తెలుసు. సాయంత్రం వెళ్ళి రాత్రి అంతా కూడా ఎక్కడ నిద్రపోయి, ఎక్కడ ప్రార్థన చేస్తాడో, ఎక్కడ పడుకుంటాడు, ఏం చేస్తాడో అనే విషయం ఇస్కరియోతు యూదాకు తెలుసు. యేసుక్రీస్తుల వారు గెత్సెమనే తోటలో ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళకు చెప్పి ఆ సైన్యంను తీసుకొని వచ్చేసి ప్రధాన యాజకులను వారి యొక్క సైన్యం తీసుకుని వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చేసాడు. వచ్చిన వెంటనే వారి కొంచెం ముందు వచ్చేసి యేసుప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా నీకు శుభము అని చెప్పి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారిని ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్నప్పుడు, చెల్లికడా నువ్వు చేయవలసింది ఏందో చెయ్యు అన్నాడు. చేసేసాడు. అదే కాకుండా బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో మార్కు సువార్త 14వ అధ్యాయం 45వ వచనంలో కూడా ఇదే మాట రాయబడింది. అదే లూకా సువార్త 22వ అధ్యాయం 47 నుండి 49 వరకు. అప్పుడు యేసుక్రీస్తుల వారు అంటున్నారు, ఆ యొక్క యూదా ఇలా మనుష్య కుమారుని ముద్దు పెట్టుకొని, ఇలా ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా, నువ్వు చేయవలసిన త్వరగా చెయ్యి, నీ పన్ను చేసేసుకో అని చెప్పి అన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తుల వారిని వచ్చి ఆయన ముద్దు పెట్టుకొని చేసిన పని ఏంటంటే, ప్రధాన యాజకుల చేతులకు యేసు ప్రభుల వారిని శత్రువుల చేతులకు అప్పగించేశాడు. ప్రియులారా, ఆ ముద్దు పెట్టుకున్న వెంటనే వచ్చి ఆయనను పట్టుకున్నారు, బంధించారు, ఈడ్చుకొని వెళ్ళారు. అదే కాకుండా ఆయనను తీసుకొని వెళ్ళడం జరిగింది. ప్రియులారా, ఈరోజు నేను బోధించే అంశం ఏంటంటే, యేసు ప్రభు పొందిన శ్రమలలో కొన్ని రకాలైన ముద్దులు అనే అంశాన్ని గురించి నేను మీతో పంచుకుంటాను. ప్రియులారా, ఈరోజు నేను బోధించే అంశం కొన్ని రకాలైన ముద్దులు అనే అంశాన్ని గురించి మీతో నేను బోధిస్తాను. ప్రియులారా, యేసుక్రీస్తుల వారిని వచ్చి యేసుప్రభు ప్రేమించినటువంటి శిష్యుడే, యేసుప్రభుని వెంబడించినటువంటి శిష్యుడే, యేసుప్రభు పడుకున్నటువంటి స్థలంలో పడుకొని, అదే కాకుండా యేసుప్రభు జీవించిన స్థలంలో జీవించి, యేసుప్రభుతో కలిసి 33.5 సంవత్సరాలు యేసుప్రభు యొక్క చరిత్రను ఆయన చూసినటువంటి 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో సేవ చేసినటువంటి శిష్యుడు వచ్చి ప్రధాన యాజకుల దగ్గర బేరమాడి 30 వెండి నాణ్యములకు మా బోధకుని మీకు అమ్మేస్తాం, ఇప్పించేస్తాం, ఆయన అడ్రస్ నేను చెప్తాను, నచ్చి నేను ముద్దు పెట్టుకుంటా, మీరు పట్టుకోండి అని చెప్పేసి 30 వెండి నాణ్యములకు ధనము ఆశపడి 10 వెండి నాణ్యములు తీసుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చేసి ముద్దు పెట్టుకొని ఆ గుర్తును వాళ్ళకు చూపించి వాళ్ళకు అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, చాలామంది జీవితాల్లో పైన ముద్దులు పెట్టుకుంటారు, కానీ వాళ్ళ జీవితాల లోపాలు ఏంటంటే సేమ్ ఇస్కరియోతు యూదాలాగానే వాళ్ళు ఎట్లుంటారంటే ఇతరులకు అప్పగించేవారుగా లేదా కీడు చేసేవారుగా ఉంటారు. ప్రియులారా, చాలామంది అనుకుంటారు, ఆయన ముద్దు పెట్టుకున్నాడండి, ఎంతో ప్రేమ ఉంటే ముద్దు పెట్టుకుంటాడు అనుకుంటారు. ప్రియులారా, అన్ని ముద్దులు అసలైన ముద్దులు కావండి.
ప్రియులారా, కొన్ని మనిషి జీవితాల్లో నష్టం కలిగించేవి ఉంటాయి, కొన్ని కష్టాలు కలిగించేవి ఉంటాయి, కొన్ని మనిషి యొక్క జీవితంలో శ్రమలు తీసుకొచ్చి పెట్టే ముద్దులు కూడా ఉంటాయి. కానీ బైబిల్లో యేసు ప్రభువుని పెట్టినటువంటి ముద్దు ఎవరు పెట్టారంటే, ఆ యొక్క ఇస్కరియోతు యూదా వచ్చి యేసు ప్రభువుని ముద్దు పెట్టినప్పుడు వెంటనే ఆ ప్రధాన యాజకుల దగ్గర ఉన్నటువంటి సైనికులు వచ్చేసి యేసు ప్రభుల వారిని పట్టుకున్నారు, బంధించిండ్రు, ఈడ్చుకుని వెళ్ళారు, కొరడలతో కొట్టారు. అదే కాకుండా అనేక న్యాయస్థానాల్లో యేసుప్రభుల వారిని ఒక నేరస్తునిగా నిలబెట్టారు. మోయలేనటువంటి బరువు కలిగిన సిలువను యేసుప్రభు యొక్క భుజాన పెట్టారు, వీధులను త్రింపారు, ముళ్ళ కిరీటాన్ని ఆయన తలపైన ధరింపచేసి అదే కాకుండా వీధులను త్రింపుతూ కొరడలతో ఒకటి దగ్గర 40 దెబ్బలు కొట్టారు. ప్రియులారా, ఈ ముద్దు మంచి ముద్దు కాదు. యేసుక్రీస్తుల వారిని ఏ పాపం ఎరగినటువంటి, ఏ నేరం ఎరగినటువంటి, ఏ దోషం ఎరగినటువంటి, ఆ యొక్క అన్యాయము అవినీతి చేయనటువంటి పరిశుద్ధుడు పవిత్రుడైనటువంటి దేవుణ్ణి అప్పగించడానికి కారణమైన ముద్దు. ఈ ముద్దు మంచి ముద్దు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, చాలామంది అంటారు, ఆమె ఆ అబ్బాయిని ముద్దు పెట్టుకున్నదంటే, ఆ పిల్లోని ముద్దు పెట్టుకున్నదంటే, ఆ తల్లి తన కుమారుని ముద్దు పెట్టుకున్నదంటే ప్రేమ ఉంటేనే కదని అనుకుంటారు. కానీ ప్రియులారా, శిష్యుడు కూడా అలాగే ముద్దు పెట్టుకున్నాడు. కానీ ఆ ముద్దు దేనికి దారిసిందంటే యేసు ప్రభుల వారిని శిలువ మరణ శిక్షకు అప్పగించడానికి కారణమైందని బైబిల్ సెలవిస్తూ ఉంది. అదే కాకుండా ఇక్కడ బైబిల్లో కొన్ని రకాలైన ముద్దులు ఉన్నాయి. అవేంటంటే, ఒకటి ఆదికాండం 29:10 ఇది ఏ ముద్దు అంటే, ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు తన అత్తగారింటికి వెళ్ళాడు. ఊరు వెలుపల ఆయన దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు రాహేలు పరిగెట్టుకొని ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాహేలు మేపుతున్నటువంటి గొర్రెలకు యాకోబు నీళ్లు పోసాడు. నీళ్లు పోసిన తర్వాత రాహేలు దగ్గరికి వచ్చినప్పుడు రాహేలు మీద పడి ఆయన ఏం చేశాడంటే ముద్దు పెట్టుకున్నాడనే మాట ఇక్కడ బైబిల్లో రాయబడింది. ఇదే ముద్దు అంటే భార్య భర్తల మధ్య ఉండేటటువంటి ముద్దు. చాలామంది భార్య భర్తలు ప్రేమగా సంతోషంగా ఉంటారు, ఒకరినొకరు ముద్దాడుతారు, తప్పేం లేదులే. ఆ ముద్దుకు సంబంధించిన అర్థమేందో దాని ప్రకారం జీవిస్తే ఇంకా మంచిది. చాలామంది ముద్దులు పెట్టుకుంటారు భార్య భర్తలు, కానీ గుద్దులాడుతూ ఉంటారు, గుజులాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు లడాయిలు చేస్తూ ఉంటారు, ఎప్పుడు గడబడి చేస్తూ ఉంటారు, ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు, పీగులాడుతూ ఉంటారు. వాళ్ళకున్న సమస్యలు పరిష్కరించడానికి పాస్టర్లకి ఏం చేయాలో అర్థం కాదు. ఏంటమ్మా ఇలా లోబడాలని భర్తకని చెప్పంటే ఈమెకు బాధ, ఏంటయ్యా భార్యను కొట్టచ్చా, సొంత శరీరం వాళ్ళు చూసుకోవాలి కదా అని చెప్పి భర్తను హెచ్చరించినాం అనుకోండి, రేపడుతుంది కట్టు పాస్టర్ గారు, మా ఇంటికి రావడం కట్టు, మేము ఆ సంఘానికి వెళ్ళడం కట్టు అని చెప్పి ఏదైనా భర్త కూడా కోపం వస్తూ ఉంటుంది. అంటే పట్టుమంటేనేమో కప్పకు కోపం అంట, వదిలిపెట్టు అని చెప్పంటేనే పాముకు కోపం అంట. అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటుంటారు. భార్య భర్తల మధ్య ఉండేటటువంటి ముద్దు అని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. రెండవది ఏంటంటే, దేవుని యొక్క వాక్యములు ఆదికాండం 31:55 ఏమి రాయబడిందంటే, తల్లిదండ్రుల మధ్య ఉండేటటువంటి ముద్దు. ఆదికాండం 31:55 తెల్లవారినప్పుడు లాబాను లేచి తన కుమారులను తన కుమార్తెలను ముద్దు పెట్టుకొని వారిని దీవించి బయలుదేరి తన ఊరికి వెళ్ళి పోయెను అనే మాట రాయబడింది. అంటే యాకోబు తన భార్యలను తీసుకొని తన తల్లిదండ్రులింటికి వస్తున్నాడు. వస్తున్నప్పుడు మార్గం మధ్యలో ఆయనకు చీకటైపోయింది. ఒక కొండ మీద తన గుడారం వేసుకుని అక్కడ ఆ కొండ మీద ఉన్నప్పుడు లాబాను పరిగెట్టుకొని వచ్చేసాడు. వచ్చేసి తన బిడ్డల మీద దగ్గరికి వచ్చేసి, అయ్యా యాకోబు ఎందుకు ఇలా చేసావు? నా బిడ్డలను చెప్పి తీసుకొస్తే నేను తాంబూరాలు సితారాలు తీసుకొచ్చేసి తంత్రి వాయిద్యాలు తీసుకొచ్చి నేను వాయించి చక్కగా మేము నన్ను సాగనింపేవాని కాదా అని చెప్పని తన బిడ్డల విషయాల్లో తను ఎంతగానో బాధపడి బిడ్డల మీద పడి ముద్దులు పెట్టుకున్నాడని బైబిల్ సెలవిస్తుంది. అంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండే ముద్దులు ఇవి. అదే కాకుండా మూడోది ఎటువంటిదంటే, ఆదికాండం 33:4 నుండి కొన్ని వచనాల వరకు చదువుతుంటే, యాకోబు తన అన్నకు మోసం చేసి అత్తగారింటికి వెళ్ళి 20 సంవత్సరాల నుండి తిరిగి వచ్చినప్పుడు తన తమ్ముడు అన్ని సంవత్సరాలకు దూరం అయిపోయిందని చెప్పి తనకున్న జీవితాల్లో తనకు చేసిన కీడంతా మర్చిపోయి తన తమ్ముడి మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అంటే ఇది ఎవరి మధ్య ఉండేటటువంటి ముద్దు అంటే, అన్నదమ్ముల మధ్య ఉండేటటువంటి పెట్టుకునే ముద్దులు ఇవి. చాలామంది అన్నదమ్ములు కూడా కలిసి ఒకరికొకరు ముద్దులు ఆడుతూ ఉంటారు. తప్పలేదు, బైబిల్ ప్రకారమే, బైబిల్లో ఉంది. ఇది ప్రేమకే గుర్తు, మంచి సమాధానం గుర్తు ఈ ముద్దు. అదే కాకుండా నాలుగోది, యోసేపు తన తండ్రిని ముద్దు పెట్టుకున్నాడని రాయబడింది. ఆదికాండం 50:1 ప్రియులారా, తన తండ్రి ఆ యొక్క కానానులో ఉన్నప్పుడు, అయితే అంతకుముందే తన కుమారులు యోసేపును అమ్మేశారు. ఐగుప్తు దేశంలో ఆయన రాజైన తర్వాత కానానులో కరువు వచ్చింది. ఇంకా తన 11 మంది అన్నదమ్ములు
ఐగుప్తు దేశానికి ధాన్యం కొరకు వెళ్ళి తన తమ్ముడు బతుకున్న సంగతి తండ్రికి చెప్పి తీసుకొచ్చారు. తన తండ్రి బతుకున్న సంగతి తన తమ్ముడికి చెప్పినప్పుడు, యోసేపుకి చెప్పినప్పుడు తన తండ్రిని రప్పించుకున్న తర్వాత నా తండ్రిని నేను చూసినానని చెప్పేసి నిజంగా తన మరణ పడక మీదినప్పుడు తన తండ్రి మీద వాడు ముద్దాడిండు. తండ్రి, నువ్వు నన్ను కని పెంచి పెద్ద చేసావు తండ్రి అని చెప్పి తన తండ్రి మీద వాడి తన తండ్రికి ముద్దు పెట్టుకున్నట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఇదేంటంటే పెద్దలను గౌరవించి ఇచ్చేటటువంటి ముద్దు అని చెప్పి దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే కాకుండా 5వది, సమూయేలు సౌలును ముద్దు పెట్టుకున్నాడట. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 2వ వచనం వరకు. ప్రియులారా, గురు శిష్యుల మధ్య ఉండేటటువంటి గుర్తు. సౌలుకు గురువు ఎవరంటే సమూయేలు ప్రవక్త. ఈ సమూయేలు ప్రవక్త ముద్దు పెడుతున్నాడు కానీ తన శిష్యుడికి కీడు మాత్రం చేయట్లేదు. ఈనాడు చాలామంది గురువులు తన శిష్యులకు ఎప్పుడు కీడు చేస్తూనే ఉంటారు. సౌలు కదా దావీదుకు కీడు చేసినట్టు ఎప్పుడు కీడు చేస్తూనే ఉంటారు. పోనీ కదా నా చేతుల్లో పెరిగాడు, ఏదో నేను చెప్పిన బోధ విన్నాడు, నిజంగా ఒక నాయంతటి వాడైండు, సరే చల్లగా బ్రతకనని చెప్పి దీవించే రకం ఉండదు. చాలామందికి సౌలు లాంటి కుట్రలు కుతంత్రాలు ఉంటాయి. ప్రియులారా, కానీ ఈ యొక్క సమూయేలు మాత్రం సౌలును ముద్దు పెట్టుకున్నాడు. ఈ ముద్దు గురు శిష్యుల మధ్య ఉండేటువంటి ఈ ముద్దు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అదే కాకుండా 6వది ఎటువంటి ముద్దు అంటే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో అపోస్తల కార్యం 20వ అధ్యాయం 36 నుండి 38 వరకు ఇది సంఘస్థులు సేవకుని పెట్టుకునే ముద్దు. అంటే ఆ యొక్క పౌలును సంఘస్థులు అపోస్తల కార్యాల్లో సంఘస్థులు ముద్దు పెట్టుకున్నారు. అక్కడ బోధించి వాళ్ళందరినీ ఆదరించి మంచి వాక్యం చెప్పి వాళ్ళని దీవించి నేను వెళుతున్నాను చెప్తున్నప్పుడు, అయ్యా మళ్ళా మా మధ్యకు నువ్వు రావు కదా, మళ్ళీ ఎప్పుడు వస్తావని చెప్పేసి ఆ యొక్క పౌలు మీద వాడి వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారు. అయ్యా మళ్ళీ మా దగ్గరికి రావాలా గురుగారు అని చెప్పి. అంటే సంఘస్థుల మధ్య అదేం చెప్పండి, గురుగారు అనగా పాస్టర్ మధ్య ఉండేటటువంటి ముద్దులు. అంటే ఇది సావాస ముద్దు అంటారు. అంటే గురువుగారిని గౌరవించేటటువంటి ముద్దులు కానీ అగౌరవపరిచే ముద్దులు కాదు. చాలామంది సంఘస్థులు గురువు గారిని ముద్దు పెట్టుకున్నట్టే ఉంటారు కానీ తోడేడి అని వెనకాల గోతులు తోడుతూ ఉంటారు. ప్రియులారా, అలాంటి గోతులు తోడితే మనం ఎంత చక్కని ముద్దు పెట్టుకున్నా, వాళ్ళు ఎంత గౌరవించినా, సేవకుని యొక్క పాదాలు మనం కడిగినా, వాళ్ళకి ఎంత పరిచయం చేసినా వెనుక గోతులు తోడుతుంటే దానికి అర్థం ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఆశీర్వాదం బదులు ఏమొస్తుందంటే శాపము వస్తుందని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఇది ఏదంటే సంఘస్థుల మధ్య చెప్పండి. 2వది గురువుగారు అనగా పాస్టర్ మీద ఉండేటటువంటి ముద్దు. అదే కాకుండా బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం 1వ అధ్యాయం దేవుని యొక్క వాక్యంలో 9వ వచనాల్లో, అదే కాకుండా 1వ అధ్యాయం 14వ వచనంలో నయోమి రూతును కోడలను ముద్దు పెట్టుకొనెను అనే మాట రాయబడింది. అంటే రూతు ఎవరు? నయోమికి కోడలు. ఈ నయోమి అనేవారు ఎవరు? రూతుకు అత్త. అదే కాకుండా ఈ నయోమికి 2 కోడళ్ళు ఉన్నారు. ఒకటి రూతు, 2వది ఓర్ప రూతు అనేవారు 2 కోడలు ఉన్నారు. 2 కొడుకులకు వాళ్ళిద్దరిని చేసిన తర్వాత మోయాబు దేశంకి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ చనిపోయారు. కొడుకులు విధవరాన్లుగా మిగిలిపోయినరు. ఓర్ప అనేటువంటి స్త్రీని తన తల్లిదండ్రులకి పంపించేసింది నయోమి. అయితే రూతు మాత్రం నాకు భర్త లేకున్నా సరే కానీ నీతో నేను ఉంటాను, నువ్వు తిన్న దగ్గర తింటా, నువ్వు పడుకున్న దగ్గర పంట, నీతోటి నేను జీవిస్తాను, నువ్వు చనిపోయిన దగ్గర నేను చేస్తా, చావు మనల్ని విడవాపు వరకు నేను నిన్ను విడిచిపెట్టాను చెప్పి రూతు ఒక నిబంధన చేసుకున్నది. ఈనాడు చాలామంది కోడళ్ళు తన అత్తమామలను చూస్తే అగ్గిపోసుకుంటారు. నిజంగా అత్తమామలంటే ఎవరో తెలుసా? నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ. నీ తల్లి తండ్రి కని పెంచి పెద్ద చేసి 20 సంవత్సరాలు మాత్రమే నీ తల్లిదండ్రుడి దగ్గర ఉన్నావు కానీ జీవితకాలం అంత నిండా 100 ఏళ్ళు నీ అత్తగారింటి దగ్గర నువ్వు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన ఆస్తిని నువ్వు అనుభవిస్తూ ఉంటావు, వాళ్ళు కట్టిన ఇంట్లో నువ్వు ఉంటావు, వాళ్ళ సర్నేమ్ నువ్వు పెట్టుకుంటావు, వాళ్ళ పేరు నువ్వు వేలిస్తావు, వాళ్ళ వాకిల్లో నువ్వు తిరుగుతావు, వాళ్ళ ప్లేసులు నువ్వు అనుభవిస్తావు, వాళ్ళ ఆస్తులు అంతస్తులు అనుభవించి నువ్వు కట్టింది లేదు, పెట్టింది లేదు, నువ్వు చేసింది లేదు, సంపాదించింది లేదు, దాన్ని నచ్చి నువ్వు అనుభవిస్తూ ఉంటావు. వాళ్ళు నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ కారా? చాలామంది అత్తమామలు ఎంత తొందరగా చనిపోతే అంత బాగుంటుందని అనుకుంటారు. ప్రియులారా, అది సరైనది కాదు. రూతు మాత్రం ఒక తీర్మానం చేసుకొని అత్తని వెంబడిస్తున్నప్పుడు ఆమె యొక్క మంచి ప్రవర్తనను చూసి, సత్ప్రవర్తనను చూసి ఆ యొక్క నయోమి ఏం చేసింది? తన కోడళ్ళు ముద్దు పెట్టుకున్నది. హల్లెలూయా. చాలామంది అత్తలు కూడా అలాగే ఉంటారు. ఇంకోళ్ళింటి కడ పుట్టి పెరిగి వచ్చింది, నాకేంది దాంతో అని చెప్పి చాలామంది వ్యవహరిస్తూ ఉంటారు. ప్రియులారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అందరిని వదిలిపెట్టి నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు బిడ్డగా చూసుకోవాలా తల్లి. ప్రియులారా, ఎక్కడికో నువ్వు కనిండొచ్చు, నీ బిడ్డను ఎవరికో ఇచ్చిండొచ్చు, ఎక్కడో వాళ్ళ అత్తగారింటి దగ్గర ఉంటుండొచ్చు, కానీ సమయానికి వచ్చి ఆమె నీకు సారెడు భోజనం పెట్టదు, సరే నీళ్ళు ఇవ్వదు, నీకు సేవ చేసేది కాదు. నీ బిడ్డ నీ టైంకు రాదు. ఎప్పుడు నీ కళ్ళ మీద ఉన్నటువంటి నీ కోడలే నీకు బిడ్డ కంటే ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి ప్రియులారా, ఈ రూతు నయోమి తన బిడ్డ మీద వాడి ముద్దు పెట్టుకున్నది. ఇది ఎటువంటి ముద్దు అంటే నిజంగా అత్త కోడళ్ళ మధ్య ఉండేటటువంటి ముద్దు. దేవునికి స్తోత్రం. అదే కాకుండా ఆ యొక్క 7వది ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకున్నది. తన అత్తను ముద్దు పెట్టుకుని రూతేమో నయమేమో తన కోడలు పెద్ద కోడలు ముద్దు పెట్టుకుంటే తను ఇంకొక కోడలు ఓర్పనేమో ఎవరు చెప్పండి తన అత్తను ముద్దు పెట్టుకున్నది. అంటే అత్తను కూడా మనం గౌరవించాలి, వట్టిది కాదు, గౌరవించే వారిగా మనం ఉండాలి ప్రియులారా. అదే కాకుండా ఇక్కడ 8వది ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకున్నదని చెప్పి బైబిల్లో రాయబడింది. ప్రియులారా, ఇలాంటి ముద్దులు చాలామంది జీవితాల్లో కలిగి ఉంటారు. ఇలాంటి ముద్దులు కలిగి ఉండే బదులు అన్నదమ్ముల మధ్య ఉండే ముద్దు, అక్క చెల్లెళ్ళ మధ్య ఉండే ముద్దు, అత్త కోడళ్ళ మధ్య ఉండే ముద్దు, తల్లిదండ్రుల మధ్య ఉండే ముద్దు, ప్రియులారా మన యొక్క బంధు మిత్రుల మధ్య ఉండేటువంటి ముద్దులు పెట్టుకోకుండా ఈర్ష్య భావంతో ఎటువంటి ముద్దులు కలిగి ఉంటారు తెలుసునా? బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం 7వ అధ్యాయం 6 నుండి 13 వరకు వ్యభిచారులు ఇచ్చుకునేటటువంటి ముద్దు అనే మాట రాయబడింది. అదే కాకుండా సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో పగవారు పెట్టుకునేటటువంటి ముద్దు అనే మాట రాయబడింది. ఈ ముద్దులు సరైన ముద్దులు కావు ప్రియులారా. మనం ఎటువంటి ముద్దులు కలిగి ఉండాలి? బైబిల్లో అన్నదమ్ముల మధ్య పెట్టుకునే ముద్దులున్నాయి, అక్కయ్యల మధ్య ఉండేటువంటి ముద్దులున్నాయి, అత్త కోడళ్ళ మధ్య ఉండే ముద్దులున్నాయి, తల్లిదండ్రుల మధ్య ఉండే ముద్దులున్నాయి, భార్య భర్తల మధ్య ఉండే ముద్దులు ఇక్కడ ఉన్నాయి. వ్యభిచార ముద్దులు నీ నరకాన్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది. అదే కాకుండా పగవారి ముద్దు చాలా పైకి బాగానే మాట్లాడతారు, లోపలన్నీ కుట్రలు కుతంత్రాలు పెట్టుకుంటారు. ఇది సరి అయింది కాదు, కానీ బైబిల్లో మనం పెట్టుకోవలసిన ముద్దులున్నాయి ప్రియులారా. ఆనాడు యూదా యేసుక్రీస్తుల వారిని ముద్దు పెట్టుకొని అప్పగించిండు సిలువకు. ప్రియులారా, అలాంటి ముద్దును మనం కలిగి ఉండదు. కానీ ఎటువంటి ముద్దును మనం కలిగి ఉండాలంటే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 12వ వచనం ఏం చెప్తుందంటే, ఆయన కోపం త్వరగా రగులు కొనును, కుమారుని బుద్ధి పెట్టుకొనుడి, లేని ఎడలైన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశిస్తారు అనే మాట రాయబడింది. ప్రియా సహోదరులారా, ఎటువంటి ముద్దు మనం కలిగి ఉండాలంటే తెలుసా? కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఆ కుమారుడు ఎవరు? మనిషి కుమారుడు. ఆ కుమారుడు ఎవరు? అబ్రాహాము కుమారుడు. ఆ కుమారుడు ఎవరు? రాజకుమారుడు. ఆ కుమారుడు ఎవరు? దావీదు కుమారుడు. ఆ కుమారుడు ఎవరు? అద్వితీయ కుమారుడు. ఆ కుమారుడు ఎవరంటే దేవుని కుమారుడు. ఆ కుమారుడే యేసుక్రీస్తుల వారు. హల్లెలూయా. ఎందుకంటే యెషయా గ్రంథంలో మాట ఉంది కదా, ఏలైనగా మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన ఆశ్చర్యకరుడు అనే మాట రాయబడింది. ప్రియులారా, ఆ కుమారుడు యేసుక్రీస్తుల వారు. ఆయనని మనం ముద్దు పెట్టుకోవాలి. అనగా ముద్దు పెట్టుకోవడం అంటే మనం ప్రేమించినటువంటి చిన్న బిడ్డను మనం కౌగిలించుకుంటాం, ఎత్తుకుంటాం, ఆడుకుంటాం, ముద్దాడుతూ ఉంటాం. అట్లా యేసుక్రీస్తుల వారిని మనం ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన మాట వినడం, ఆయనకు మర్యాద చూపించడం, ఆయనకు విధేయత చూపించడం, ఆయన ఆజ్ఞలు గైకోవడం, ఆయన నమ్మటమే ఆయనకు మనల్ని ముద్దు పెట్టుకోవటం. దేవునికి స్తోత్రం. చాలామంది నమ్ముకున్నామని చెప్తూ ఉంటారు, కానీ ప్రియులారా చాలామంది మేము ముద్దు పెట్టుకుంటున్నామని అంటారు, కానీ ఆయన నమ్మరు. ఆయన పరమతం అనుకుంటారు, ఆయన ఏదో అనుకుంటారు. కానీ యేసుక్రీస్తుల వారు ఎవరో కాదు. ఆయన కుమారుడికి లోకంలో జన్మించాడు. నీకోసం నా కోసం నిన్ను నన్ను రక్షించడానికి లోకంలో జన్మించినటువంటి దేవుడు. ఆ కుమారుని ముద్దు పెట్టుకొని ఆయనను అంగీకరించి ఆయన కొరకు మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని మన కుటుంబాన్ని రక్షిస్తాడు. మనకు స్వర్గాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎటువంటి ముద్దును మనం పెట్టుకోవాలంటే కుమారుని ముద్దు పెట్టుకోవాలనగా యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకోవాలి. ఆయన మాట వినాలి, మర్యాద చూపించాలి, విధేయత చూపించాలి, ఆయనను అంగీకరించాలి, నమ్మాలి. రక్షణ మారుమనసు బాప్తిస్మము మనం పొందాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అదే కాకుండా 2వది రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ వచనాల్లో పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొక్కడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. హల్లెలూయా. ఈ ముద్దు దేనికి గుర్తు అంటే ఒక్కరినొక్కరిని గౌరవించుకోవటం. క్రీస్తు సంఘములు ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా మీకు వందనాలు చెప్తా ఉన్నారు. ఒకరికి ఒకరు మీరు వందనాలు చేసుకోండి, ఒకరికి ఒకరు మీరు ప్రైజ్ ది లార్డ్ చెప్పుకోండి, ఒకరినొకరు మీరు గౌరవించుకోండి. ఇది ఎటువంటి ముద్దు అంటే ఒకరిని ఒకరు గౌరవించుకునేటటువంటి ముద్దు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. ఒకరు గౌరవిస్తుంటే ఒకరు హెచ్చించుకుంటారు, ఒకరు హెచ్చించుకుంటే మరొకరు అగౌరవపరచబడతారు. ప్రియులారా, నువ్వెంతటి వాడవైనా మనమందరం సమానులమని బైబిల్ చెప్తుంది. ధనం నీకు ఎక్కువ ఉండొచ్చు, కానీ నీ జీవితాల్లో ఒక పేదవాడి కంటే ఇంకెక్కువ నీకేమీ లేదు. పేదవాడిని కలిగించిన వాడు దేవుడే. చెప్పండి, ఉన్నవాడిని కలిగించిన వాడు కూడా దేవుడే.
ప్రియులారా, సమానంగా ఒకరినొకరిని సమాధాన పడేటువంటి ముద్దులు మనం కలిగి ఉండాలి. ఒకరినొకరిని గౌరవించుకునేటువంటి ముద్దులు కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. అదే కాకుండా దేవుని యొక్క వాక్యంలో బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి ఆ యొక్క మొదటి పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు, పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరినొకరు వందనములు చేసుకొనిడి. దేవునికి స్తోత్రం. అదే కాకుండా 4వది ఎటువంటి ముద్దును మనం కలిగి ఉండాలంటే 85వ దావీదు కీర్తన 10వ వచనంలో కృపా సత్యములు కలుసుకొనినవి నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటున్నది అని చెప్పి రాయబడింది. అంటే నీతిగా జీవించాలా, ఒకరినొకరు మనం సమాధాన పడాలి. అసమాధానంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదని బైబిల్ సెలవిస్తుంది. రెండోది సామెతల గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనంలో సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును అనే మాట రాయబడింది. అంటే సరైన మాటలు మాట్లాడాలా. ఎదుటి వ్యక్తి మనల్ని ఎంత గౌరవిస్తున్నా మనం అట్లా గౌరవించాలి. ఎదుగుడుగా మనల్ని గౌరవిస్తున్నంటే మేము చెప్పిందే వింటాడు, మేము అన్నదైనా పడతాడంటే తప్పు. ప్రియులారా, ఒకరిని మనం గౌరవించుకొని సరైనటువంటి మాట కరెక్ట్గా ఆన్సర్ మనం ఇచ్చేటటువంటి వాడుగా మనం ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. అదే కాకుండా లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుండి 48వ వచనం వరకు చదివినట్లయితే ఎటువంటి ముద్దు అంటే పశ్చాత్తాపంతో కూడిన ముద్దు. పశ్చాత్తాపం ఉండాల. యేసుక్రీస్తుల వారు ఒక ఇంటికి భోజనకి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో పాపాత్ములైన స్త్రీ వచ్చింది. కన్నీరు గార్చి ఏం చేసిందో తెలుసా? కన్నీరు గార్చి ఆయన పాదాలు తడిపింది, పెదవులతో ముద్దు పెట్టుకున్నది, తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడుస్తూ ఉన్నది. అయితే ఈయన ప్రవక్త కదా, ఆమె ఆ ఒక్క పాపాత్మురాలు, ఆ పాపాత్మురాలని ఈయన ఎరగడా అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. యేసుప్రభు అన్నాడు, అయితే సీమోన నిజంగా నేను నీతో ఒక మాట చెప్తా అని యేసుప్రభుల వారిని ఒక ఉదాహరణ చెప్పాడు. ఒకడికి 5 దేనార్లు, ఒకడికి 10 దేనార్లు అప్పించేవారు 2 యువనస్తులు ఉన్నారు. అయితే 5 దేనార్ల వారిని 10 దేనార్లు ఇచ్చినటువంటి వారిని క్షమించేసిండు. ఈ ఇద్దరిలో ఎవరిని ఎక్కువ ప్రేమించని చెప్పండి అంటే 10 దేనార్లు ఇచ్చినటువంటి వారిని ఎక్కువ ప్రేమించిందని చెప్పాడు. అట్లనే ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి విస్తారమైనటువంటి పాపాలను క్షమించిన. నేను ఇంటికి వచ్చిన నా కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, నీ పెదవులతో ముద్దు పెట్టుకోలేదు, కన్నీళ్లతో నా పాదాలను కడగలేవు, నీ తల వెంట్రుకలతో తూడలేవు. నిజంగా ఈ స్త్రీ మాత్రం మంచి కార్యం చేసింది. వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏడుచుకుంటూ తన కన్నీళ్లతో పాదాలు కడిగి పెదవులతో ముద్దు పెట్టుకున్నది, తల వెంట్రుకలు తుడిచింది. కాబట్టి ఈమె చేసిన పని చాలా గొప్పదని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆమె పాపాత్మురాలైనప్పటికీ యేసయ్య పాదాలను తన పెదవులతో తాకినప్పుడు యేసయ్య తన పాపాలను క్షమించేశాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఎటువంటి ముద్దు అంటే ప్రేమగల్ల ముద్దు అని బైబిల్లో రాయబడింది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ప్రేమ కలిగి జీవించాలి. ఇలాంటి ముద్దులు కలిగి ఉండే బదులు చాలామంది యేసుప్రభుని అప్పగించిన ఇస్కరియోతు లాంటి ముద్దులు కలిగి ఉంటారు. అలాంటి ముద్దు ద్వారా మన జీవితానికి నష్టం, ఇతరులకు నష్టం, దేవుడికి చెడ్డ పేరు. కానీ ప్రియులారా, ఎటువంటి ముద్దు కలిగి ఉండాలంటే ఒకటి క్రీస్తుని మనం ముద్దు పెట్టుకోవాలనగా, కుమారుని ముద్దు పెట్టుకోవాలనగా యేసుక్రీస్తుని మనం అంగీకరించాలా, మాట విన లోబడాల, విధేయత చూపించాలి. రెండోది ఆ యొక్క పవిత్రమైన ముద్దనగా పవిత్రంగా జీవించాలి, సమాధానంగా జీవించాలి. మూడోది నీతి సమాధానములను ముద్దనగా నీతిగా జీవించాలి. అదే నాలుగోది సరైన మాటలు మాట్లాడాలి. ఇతర వ్యక్తి మనల్ని ఎంతగా గౌరవిస్తున్న మనం వాటినే గౌరవించాలి, కానీ అగౌరవపరిచే వ్యక్తులుగా మనం ఉండకూడదు. అదే కాకుండా 5వది పశ్చాత్తాపం పొందేటటువంటి ముద్దు అనగా ఈ స్త్రీ యేసుప్రభు యొక్క పాదాలను ముద్దు పెట్టుకున్నది, కన్నీళ్లు గార్చి ఆయన పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది. అలాంటి పశ్చాత్తాపం పొందాలా. నా జీవితాల్లో నేను దేంట్లో తప్పిపోయినా, దేంట్లో దిగజారిపోయినా, ఎన్నో పడిపోయినా, ఫలానా తప్పు చేసిన నన్ను క్షమించు అని చెప్పి దేవుడు తట పశ్చాత్తాపడాలి. కానీ పాపం చేసుకుంటూ ఆయనతో గొప్పోళ్ళు లేడంటే నీ అంత చెడ్డోడు ఇంకొకరు లేరని బైబిల్ చెప్తా ఉంది. ప్రియులారా, అదే కాకుండా ప్రేమగల్ల ముద్దనగా ఒకరినొకరు మనం ప్రేమించుకుని అనగా దైవ ప్రేమను కలిగి ఒకరినొకరిని ప్రేమించుకోవాలా, ఒకరినొకరిని మనం ఆదరించుకోవాలా, అందరిలో ప్రేమ హృదయం కలిగి జీవించాలని బైబిల్ సెలవిస్తున్నారు. అలాంటి ముద్దులు మనం పెట్టుకోకుండా ఇంకా దేవుడికి వ్యతిరేకమైన ముద్దులు మనం కలిగి ఉంటే మనం నిజంగా దేవుడి సన్నిధిలో మనము తప్పు చేసినటువంటి వారం అవుతాము. అలా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంతవరకు ఆయన అంగీకరించకపోతే, ఆ కుమారుని ముద్దు పెట్టుకోకపోతే ఈరోజు అంగీకరించు, పవిత్రంగా జీవించు, ప్రేమగలటువంటి ముద్దులు పెట్టుకొని ఆయన కొరకు మనం బ్రతికి ముందుకు సాగుదాం. అదే కాకుండా పశ్చాత్తాపడి దేవా నేను ఏ విషయంలో తప్పినా నన్ను క్షమించు అని మనం ముందుకు సాగుదాం. దేవుడి ఇటు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. దయగల్ల మాతండి వాక్యం అందరి హృదయాలు నీరు కడిపి పలింపించి ఈరోజు స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించి ఇంకా అనేకలను లేపు అద్భుతాలు చేసి కాపాడు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ చిరునామా పెనుయేలు ప్రార్థనా మందిరం, కరీంనగర్ రోడ్, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9849
272545 9908 771146.